హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. యాక్చువల్లీ 2-3 డేస్ అయిందండి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయగా. కొంచెం ఇంట్లో పెయింటింగ్ అయితే వేస్తున్నారు. బిజీలో ఉండడం వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. అయితే మేము ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ బిర్యానీ చేసేది బాస్మతి రైస్తో కాదండి, చిట్టి ముత్యాల రైస్తో. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా, ఎగ్స్ అనేవి మంచిగా పగలకుండా రావాలంటే హాఫ్ చెక్క లెమన్ అండ్ ఉప్పు వేసి బాగా బాయిల్ చేస్తే మంచిగా వచ్చాయని నేనైతే ఇక్కడ ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. నాకు ఎగ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, ఒక్కటి కూడా అసలు పగలలేదు. మంచిగా బాయిల్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ని కొద్దిగా ఘీ అండ్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ అలా ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యాక అదే ఆయిల్లో, సేమ్ ఆయిల్లో పసుపు కారం కూడా మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడే వేసుకున్నాం కదా, ఆ తర్వాత సేమ్ ఆయిల్లో హోల్ గరం మసాలా, ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేయాలండి ఫస్ట్. అయితే మనం పసుపు కారం ఫస్టే వేసుకుంటాం కాబట్టి ఇందులో మళ్ళీ కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఆనియన్ అనేది మంచి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆ తర్వాత అల్లం, ఆ తర్వాత టొమాటో ప్యూరీ అయితే వేసుకోవాలండి. టొమాటో డైరెక్ట్గా ముక్కలు అయితే కట్ చేసి వేసుకోకూడదు. ఇక్కడ దాన్ని ప్యూరీ చేసుకుంటే మంచి గ్రేవీ అయితే వస్తుంది మనకి. టమాటా కూడా బాగా మగ్గాక అందులో కొంచెం కర్డ్ వేసుకోవాలి, ఆ తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, ఆ తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలి. ఇక లాస్ట్కి గరం మసాలా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్. పక్కన ఆల్రెడీ చిట్టి ముత్యాల రైస్తో అయితే మనం బగారాలాగా వండాం కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవడమే. అయితే నేను ఇక్కడ కర్రీ మొత్తం తీసేస్తున్నాను. మంచిగా పైన తర్వాత యాడ్ చేయాలని కర్రీ ఫస్ట్ తీసేసి ఆ తర్వాత అన్నం వేసి ఆ తర్వాత పైన కర్రీ వేద్దామని ఇక్కడ మొత్తం కర్రీ అయితే తీసేస్తున్నాను. చూడండి.